తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉందని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాలను కలిసిన చంద్రబాబు ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. బీజేపీ, టీడీపీ, జనసేనల మధ్య కేవలం పొత్తు మాత్రమే కాదని ఏపీలో సేవ చేయడానికి కట్టుబడి ఉన్నామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి, తెలుగు ప్రజల సంక్షేమానికి తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉందని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాలను కలిసిన చంద్రబాబు ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. బీజేపీ, టీడీపీ, జనసేనల మధ్య కేవలం పొత్తు మాత్రమే కాదని ఏపీలో సేవ చేయడానికి కట్టుబడి ఉన్నామని తెలిపారు బాబు. పూర్తి సమాచారం మా ప్రతినిధి రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ, మూడు పార్టీలకు సంబంధించి ఉమ్మడిగా కూడా పోటీ చేసేందుకు సిద్ధపడినటువంటి నేపథ్యంలో ఇక్కడ ఒక రకంగా చెప్పాలంటే టీడీపీలో కానీ జనసేన పార్టీలో కానీ ఆనందం వ్యక్తమవుతున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ముఖ్యంగా కూడా ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే మాత్రం రాజకీయాలను పక్కన పెట్టి రాష్ట్ర ప్రయోజనాల కోసమే తాము ఈ ఉమ్మడిగా కూడా పోటీ చేసేందుకు సిద్ధపడినట్టు తెలియజేస్తున్న పరిస్థితి చంద్రబాబు ట్వీట్ కూడా చేయడం జరిగింది. ముఖ్యంగా కూడా రాష్ట్రం అనేక విధాలుగా కూడా అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు అన్నింటినీ కూడా గాడిలో పెట్టేందుకు బీజేపీతో కలిసి వెళ్ళటం కరెక్ట్ అని ఆయన తెలియజేశారు. అదే విధంగా కూడా ఈ పొత్తు ఈ ముగ్గురు కలిసి టీడీపీ, జనసేన అదే విధంగా కూడా బీజేపీతో కలిసి వెళ్లేది కేవలం పొత్తు కోసం కాదని రాష్ట్ర అభివృద్ధి కోసం అని ఆయన ట్విట్టర్ లో చెప్పడం జరిగింది. అదే విధంగా కూడా రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని తాము చేస్తున్నటువంటి ఈ ఏదైతే వెళుతున్నటువంటి ప్రయాణం ఉందో దీనికి ఏపీ ప్రజల ఆశీర్వాదం ఉంటుందని చెప్పి ఆయన అయితే ఆకాంక్షించిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా కూడా ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి ఈ వచ్చేటువంటి ఈ మూడు కలిసి మిత్రపక్షంగా వెళ్తున్నటువంటి నేపథ్యంలో పూర్తిగా కూడా ప్రజల ఆశీర్వాదం తమకే ఉంటుందని చెప్పి ఆయన ట్విట్టర్ లో తెలియజేశాడు. ముఖ్యంగా కూడా రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని తాము ఈ పొత్తుల్లో భాగంగా వెళ్ళినట్టు తెలియజేశారు. అదేవిధంగా కూడా ఎంతో విఘ్నతతో గత 10 ఏళ్ల నుంచి కూడా మోడీ దేశాన్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి తరుణంలో రాష్ట్రం కూడా అభివృద్ధి పదంలో నడపాలంటే కంపల్సరీగా కూడా బీజేపీతో కలిసి వెళ్ళటమే కరెక్ట్ అని ఆయన ట్విట్టర్ ద్వారా తెలియజేసిన పరిస్థితి అయితే కనపడింది. ఈ నేపథ్యంలోనే తాము ఈ విధంగా కూడా మిత్రపక్షంగా కలిసి ఎన్డీఏ కూటమితో కలిసి వెళ్తున్నట్లుగా కూడా ఆయన తెలియజేయడం జరిగింది. రైట్ రవికృష్ణ, థ్యాంక్ యూ.